కాక బుధారం గుట్ట అంగడికి వస్తావే ఓ ఆవును తెద్దామనుకుంటున్నా. శుక్రవారం కొండమడుగు అంగడి పోదాంరా. ఆడికి ఎక్కడెక్కడికేలో పసరం వస్తుంది, నచ్చింది తెచ్చుకోవచ్చు. ఓ తాత, ఈ బర్రెను ఎంత కమ్తావే చెప్పే, ఇప్పుడే భయానిస్తా చూడు. నేనెందుకు అమ్ముతానోయ్, కావాలంటే అంగడి పోయి తెచ్చుకో అని అంటుంటారు. ఆడైతే బొచ్చడుంటాయి కదా, గసొంటి జాగలకే ఇప్పుడు మిమ్మల్ని దోల్కపోతాం. బర్లను ఎంత ముద్దుగా షింగారిచ్చిండ్రో చూడుర్రి. మెడల పూలదండలే కాదు, పెయ్యంత వర్షిండ్రు ముద్దుగా. కొమ్ములకు రంగులు, కాళ్లకు గజ్జలు, తీర్తీర్ కడాలు. పశు సంక్రాంతి అంటే అట్లుంటది. మళ్ళా ఏడనో కాదు, హైదరాబాద్ సిటీ శివారు నార్సింగిలా 17 సంక్రాంతి పండుగ వెళ్ళినాక పసలంగడి వెట్టుడు నిజాం నవాబ్ల జమానకేంచొస్తుందట. మనయే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకెళ్లి కూడా 1000 కమానం తీసుకొచ్చిండ్రు. రైతులొచ్చి ఎవరికి ఏది నచ్చితే అది బేరం చేసుకొని పైసలు కట్టి కట్టుకోవుడే. 3,11,000కి పోయింది ఒకటి. మాది అది 5 గేదెలు అదే రేట్తో అమ్మినాం. 50,000 కాంచి 4-5 లక్షల దానుకున్నాయి. ఎంతలా కావాలంటే అంతలా. పొద్దుమాపు 10 లీటర్ల కాంచి 30 లీటర్లు ఇచ్చే బర్లు, ఆవులు కూడా దొరుకుతాయి ఈ అంగడిలా. ఒక్కొక్క గేదె ముర్ర జాతి గేదె 4 లక్షలు 5 లక్షలు చెప్తారు. కొన్ని చౌకగా 4 లక్షలకు 2 గేదెలు అమ్మినాయి. బట్ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడికి వస్తే మీకు క్వాలిటీ అయిన పశువులు దొరుకుతాయి. మీకు గేదెలు గానీ ఆవులు గానీ తీరొక్క జాతి తీసుకొచ్చిండ్రు. నార్సింగ్ మార్కెట్ కమిటోల్గిన మంచిగానే సౌలతులు చేసిండ్రు. ఇటు రైతులకు అటు పసరానికి తక్లీవ్ కాకుండా కట్టేస్తానికి షింగారిస్తానికి కావాల్సిన ఏదంటే అది ఉంటది దుక్నాల్లా. కాళ్ళ గజ్జలు అమ్ముతాము, మెడలు అమ్ముతాము, మళ్ళీ బెల్టులు అమ్ముతాము, ఆ ముక్కుదాళ్ళు అమ్ముతాము, గంటలు అమ్ముతాము, చిల్మలకలు అమ్ముతాము, మూదాలు అమ్ముతాము, అన్ని తాళ్ళు అమ్ముతాము అనమాట. మురికీలు అమ్ముతాము, లెంక పలుపులు అమ్ముతాము, దుడ్డెల తాళ్ళు అమ్ముతాము, గొలుసులు అమ్ముతాము, కాళ్ళకు కడాలు అమ్ముతాము, రింగులు కూడా అమ్ముతాము. అమ్ముడు వంగ మిగిలినవి రేపు కూడా మార్కెట్లనే ఉంటాయి. కాయిషున్న రైతులు సుడుర్రి మరి.